వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఖండించాలో నవ్వుకోవాలో తెలియని విచిత్రమైనటువంటి పరిస్థితి. రక్షణ ఇవ్వాల్సినటువంటి చేతులే జేబులు కత్తిరిస్తున్నాయి. శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి కాకి చుక్క దొంగతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. పోలీసోడు కదా, ముఖ్యమైనటువంటి పని మీద ఉన్నాడేమో, కొంచెం దూరం లిఫ్ట్ ఇస్తే పుణ్యం వస్తుంది అనుకున్నాడు ఒక అమాయకమైనటువంటి ట్రక్ డ్రైవర్. కానీ ఆ పోలీస్ రూపంలో ఉన్నటువంటి దొంగ డ్రైవర్ నమ్మకాన్ని నడి రోడ్డు పైన నట్టేట ముంచాడు. లిఫ్ట్ ఇచ్చినటువంటి పాపానికి ఏకంగా 20,000 రూపాయలు కాజేశాడు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కాకి చొక్క చూసి భయపడేటువంటి రోజులు పోయాయి. తప్పు చేస్తే అది పోలీస్ అయినా సరే కాలర్ పట్టుకొని నిలదీసేటువంటి దమ్ము నాకుందని నిరూపించాడు ఆ డ్రైవర్. ఏకంగా 10 కిలోమీటర్లు సినిమా ఫైటింగ్ ను తలపించేలా చేసి ఆ దొంగ పోలీస్ గుట్టును రట్టు చేశారు. జనం ముందే జేబులో చేయి పెట్టి తన పైసలు తాను వసూలు చేసుకున్నారు. అయితే ఈ సంచలన ఘటన శాంతి భద్రతలకు మారు పేరుగా డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని చెప్పుకునే ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లాలో జరిగింది. ప్రధానంగా ఒకసారి వివరాలు పరిశీలిస్తే, హమీర్పూర్ పరిధిలో ఉన్నటువంటి ఒక హైవే పై ఓ సబ్ ఇన్స్పెక్టర్ సారు నడుచుకుంటూ వెళ్తున్నారు. దూరం నుంచి వస్తున్నటువంటి ఒక ట్రక్కును చూసి చెయ్యి అడ్డంగా పెట్టారు. టోల్ ప్లాజా వద్ద అర్జెంట్ గా వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇవ్వమని అడిగారు. ప్రాధాన్యం కూడా పడ్డారు. కానీ డ్రైవర్ కూడా పాప పోలీస్ అధికారి కదా అని గౌరవంతో బండి ఆపి ఎక్కించుకున్నారు. కట్ చేస్తే సీటులో కూర్చున్నటువంటి సారు గారి కన్ను డ్రైవర్ క్యాబిన్ లో ఉన్నటువంటి 20,000 రూపాయల నగదు పైన పడింది. డ్రైవర్ డ్రైవింగ్ పైన శ్రద్ధ పెట్టడం చూసి మెల్లగా తన చేతి వాటాన్ని ప్రదర్శించారు. నోట్ల కట్టను నొక్కేసి ఏమీ తెలియనట్లుగా సైలెంట్ గా కూర్చున్నారు. అయితే టోల్ ప్లాజా రాగానే థ్యాంక్స్ అబ్బా అని చెప్పి సదరు ఎస్ఐ బండి దిగిపోయారు. అక్కడ రెడీగా పార్కు చేసి ఉన్నటువంటి తన వ్యక్తిగత కారు ఎక్కి తుర్రుమంటూ జారుకున్నారు. అయితే అధికారి దిగిపోయిన కాసేపటికి డ్రైవర్ తన వద్ద ఉన్నటువంటి క్యాష్ ను చెక్ చేసుకున్నారు. అంతే, ఒక్కసారిగా గుండె తాగినంత పని అయిపోయింది. క్యాబిన్ లో ఉండాల్సినటువంటి 20,000 రూపాయలు మాయమైపోయాయి. కాసేపటి క్రితం వరకు బండిలో ఉన్నది ఆ పోలీస్ అధికారి మాత్రమే. చేతివాటం ప్రదర్శించింది ఆ కాకి బాబే అంటూ డ్రైవర్ కు క్లారిటీ వచ్చేసింది. సాధారణంగా అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ దొంగే అక్కడ పోలీస్ అయినప్పుడు ఫిర్యాదు ఎవరికి ఇస్తారు? అందుకే ఆ డ్రైవర్ చట్టాన్ని నమ్ముకోలేదు, తన ట్రక్ వేగాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. వెంటనే యాక్సిలేటర్ పెడల్ మీద కాలేసి ఆ సబ్ ఇన్స్పెక్టర్ ప్రయాణిస్తున్నటువంటి కారును వెంబడించారు. హైవేపై చేంజింగ్ అంటే మామూలు విషయం కాదు. ప్రాణాలకు తెగించి ఏకంగా 10 కిలోమీటర్ల దూరం ఆ కారును వెంబడించారు. చివరికి ఒక చోట ట్రాఫిక్ లో ఆ పోలీస్ కారును అడ్డగించారు. అయితే ట్రక్ దిగి నేరుగా కారు డోర్ తెరిచి నా 20,000 ఎక్కడా అంటూ సబ్ ఇన్స్పెక్టర్ ను కాలర్ పట్టుకున్నంత పని చేసేశాడు. అంతే, జనం ముందు డ్రైవర్ ను నిలదీసేసరికి ఆ అధికారి ఏం చేయాలో పాలుపోలేదు. మొదట కాకి పవర్ తో బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. నేనెవరో తెలుసా, నేను జైల్లో పెడతా అంటూ కూడా గద్దరించారు. కానీ డ్రైవర్ అస్సలు లొంగలేదు. నా పైసలు నాకు ఇచ్చేసేయి, లేదంటే ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ ఎదురు తిరిగారు. చుట్టూ జనం కూడా భారీగా రానుండటంతో తప్పు తనదే కావడంతో ఆ దొంగ పోలీస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. డ్రైవర్ ఏమాత్రం తగ్గకుండా సదరు అధికారి జేబులో నుంచి తన 20,000 రూపాయలను లాగేసుకున్నాడు. పోలీస్ చొక్కా వేసుకున్న ఇలాంటి దొంగ బుద్ధులు ఏంటి స్వామి అంటూ కూడా నలుగురిలో ఆ అధికారికి తగిన బుద్ధి కూడా చెప్పాడు. అయితే అక్కడున్న వాళ్ళంతా డ్రైవర్ ధైర్యాన్ని చూసి శభాష్ అంటుంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం కారు అద్దాలు మూసుకొని అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక్కసారి ఆ విజువల్స్ ను పరిశీలిద్దాం. वीडियो बनाओ, ये देखो रोको, ये माता क्यों रखा है? इसको दिखाइए, उसको दिखाइए, उसके देखो ये देखो इसके माता क्यों दूं? रोको, ये माता क्यों रखा है? इसको दिखाइए, उसको दिखाइए, ये देखो इसके माता क्यों दूं? मारा सर, ये देखो देखो मेरा पैसा चोर किया, पकड़ो देखो मेरा पैसा चोर किया, पैसा निकाला है, ये पैसा चोर क्या बात है? కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి.
రక్షించాల్సినటువంటి వాళ్ళే ఇలా భక్షకులుగా మారి లిఫ్ట్ ఇచ్చినటువంటి వాడి జేబులే కత్తిరిస్తుంటే ఇక సామాన్య ప్రజలు పోలీసులను ఎలా నమ్మాలి అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ దొంగ పోలీస్ వ్యవహారం పైన యూపీ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ చేతివాటం పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.